ఏవి9 టీవీ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నాను అనుకునేటి. ఒక మొక్క ఎన్నో జీవాలకు ప్రాణవాయువును ప్రసాదిస్తుందని ప్రతి ఒక్కరూ ఒక్కొక్క మొక్కను నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలని సేవా సంకల్ప ఆర్గనైజేషన్ చైర్పర్సన్ శ్రీలీల పిలుపునిచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం ఎల్లగ్రహారం ఎన్సీఎంఎల్ గొడౌన్ సమీపంలోని శివాలయం ప్రాంగణంలో సేవా సంకల్ప ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో సంస్థ స్థాపకురాలు చైర్పర్సన్ శ్రీలీల జన్మదినాన్ని పురస్కరించుకుని బుధవారం మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా శివాలయ ప్రాంగణంలో వివిధ రకాల మొక్కలను నాటారు. అనంతరం అక్కడికి విచ్చేసిన భక్తులు స్థానిక ప్రజలకు మొక్కలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శ్రీలీల మాట్లాడుతూ మన సేవా సంకల్ప ఆర్గనైజేషన్ కుటుంబ సభ్యులకి మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకు అనంటే దాదాపు మన చలివేంద్రం స్టార్ట్ చేసి 59 రోజులు కంటిన్యూగా నేను ఉన్నా లేకపోయినా చలివేంద్రం కానీ మజ్జిగ చలివేంద్రం కానీ ప్రజలకు ఉపయోగపడేలా దాహార్తిని తీర్చడానికి ఎంతో ఉపయోగపడింది. మన కుటుంబ సభ్యులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సహకరించిన కుటుంబ సభ్యులు నాగరాజు గారికి అలాగే గాయత్రి గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నిరంతరంగా వాళ్ళు కంటిన్యూ ఉంటూనే ఉన్నారు. నేను కూడా మధ్యలో లేకపోవచ్చు, కానీ అలాంటిది దాతలు కూడా చాలా ముందుకు వచ్చారు. వాళ్ళంతలో వాళ్ళే వచ్చి మేము డొనేట్ చేస్తాం మజ్జిగ అని చెప్పేసి వచ్చారు. వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కుటుంబ సభ్యులందరికీ కూడా. అలాగే మనం డైరీస్ పంపిణీ 4 స్కూళ్ళకి డైరీస్ పంపిణీ చేస్తున్నాము, గవర్నమెంట్ స్కూల్కి. ఎందుకంటే ప్రైవేట్ స్కూల్తో కంపేర్ చేసుకుంటే గవర్నమెంట్ స్కూల్కి పేరెంట్స్కి, టీచర్స్కి, చిల్డ్రన్స్కి కమ్యూనికేషన్ కుదరడం కోసం ముఖ్యంగా డైరీస్ అనేది చాలా డిసిప్లిన్ నేర్పిస్తుందన్న ఇంటెన్షన్తో వాళ్ళందరికీ మనం డైరీస్ దాదాపు 1000కి పైగా స్కూల్స్కి 1000కి పైగా డైరీస్ని మనం ప్రొవైడ్ చేయడం జరిగింది. దాతలందరికీ కూడా స్పెషల్గా ధన్యవాదాలు. ఈ పుట్టినరోజుకు సంబంధించి నాకు ఎవరైతే విషెస్ చెప్పారో మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ మొక్కల పంపిణీ అలాగే మొక్కలు నాటడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ప్రతి ఒక్కరూ ఇది స్ఫూర్తిగా తీసుకొని పుట్టినరోజుకి ఒక్క మొక్కైనా నాటి నెక్స్ట్ తరానికి మంచి మెసేజ్ని అందజేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు. పుట్టినరోజు అంటే కేవలం కేక్ కట్ చేయడం, వేడుకలు జరుపుకోవడం మాత్రమే కాదని, ప్రకృతికి మన వంతు సేవ చేయడమే నిజమైన వేడుకని పేర్కొన్నారు. మనం నాటిన ప్రతి మొక్క రేపటి తరాలకు స్వచ్ఛమైన గాలి, నీడ, ఆరోగ్యకరమైన జీవనాన్ని అందిస్తుందని, మొక్కను నాటడం ఒక ఎత్తు అయితే దానిని పరిరక్షించడం, చెట్టుగా పెంచడం మరింత గొప్ప బాధ్యతని అన్నారు. చిన్న బజ్జకు శ్రీరామ రక్ష అన్న రూపంలో అందరూ ఎవరి స్వార్థాలు చూస్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో సేవా సంకల్ప ఆర్గనైజేషన్ అనేటువంటి ఒక ఎన్జిఓని స్థాపించి తద్వారా ఆ యొక్క ఆర్గనైజేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ గడిచిన కాలంలో డైరీల పంపిణీలు కానీ ఇలాగ అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఇదే ప్రాంగణంలో ఇదే గతంలో 2 నెలల పాటు నిర్విరామంగా సాగినటువంటి మజ్జిగ చలివేంద్రం కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి మొక్కల పంపిణీ కానీ ఇలాగ అనేక రకాలైనటువంటి సేవా కార్యక్రమాల ద్వారా ప్రకృతిని కాపాడేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి మిత్రురాలు శ్రీలీలకి అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని తలంపుతోటి ఏదైతే ప్రకృతిని మనం కాపాడినప్పుడు మాత్రమే ప్రకృతి మనల్ని కాపాడుతుంది, ప్రకృతిని మనం కాపాడుకోవాలి అనేటువంటి ఒక గొప్ప సత్సంకల్పంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టి తన పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మొక్కలు నాటి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నందుకు దానికి ముందుగా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ రాబోయే పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని ఆ కేదారేశ్వర స్వామి ఆశీస్సులు వెళ్ళవెళ్ళ తన మీద ఉండాలని చెప్పని మనస్ఫూర్తిగా. ఓం నమ శివాయ. ఈరోజు కొండపూలు శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత కేదారేశ్వర స్వామి ఆలయం వద్ద శ్రీలీల మేడం గారు వారి యొక్క జన్మదినం సందర్భంగా ఈరోజు మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. ఇలాగా ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ యొక్క జన్మదినోత్సవం రోజున మొక్కలు నాటడం అనేది చేయడం వల్ల ఇలాగా మన పర్యావరణం కూడా పరిరక్షించబడుతుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది ఒక ఇన్స్పిరేషన్గా తీసుకుని ఇది ఒక కార్యక్రమంగా అందరూ చేయాలని అనుకుంటున్నాను. అలాగే మన బాలా త్రిపుర సుందరి సమేత కేదారేశ్వర స్వామి ఆశీస్సులు అందరిపైన
ఈ కార్యక్రమంలో సంస్థ కార్యదర్శి భార్గవ్, సభ్యులు నాగరాజు, గాయత్రి, అడ్వకేట్ గోపాలరావు, ఆలయ భక్తులు, స్థానిక ప్రజలు పాల్గొని మొక్కలు నాటే కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. AV9 టీవీ న్యూస్, తాడేపల్లిగూడెం.